హాయ్ అండి, నా పేరు సుభోజ. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మన ఛానల్ వచ్చేసి 1Kకి దగ్గరలో ఉంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కూర నాటుకోడి బిర్యానీ, దమ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా ఉల్లిగడ్డలు, ఎర్రుల్లిగడ్డలు అంటే నాకు కొంచెం ఇష్టం అండి, అందుకే ఎర్రుల్లిగడ్డలు వాడాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇవి వేయించి పెట్టుకొని ఉంటే బిర్యానీ అనేది ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది. అందుకోసమనే ఫస్ట్ ఇవి వేయించి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం చిటపట అనేటప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసామంటే తొందరగా వేగుతాయి ఉల్లిగడ్డలు వేయించి పక్కన పెట్టేసుకొని దాన్ని సపరేట్ చేసిన తర్వాత అదే బౌల్లో ఆయిల్ ఉంటుంది కదా, అదే గిన్నెలో ఆ ఆయిల్లోనే వాటర్ వేసేసుకోవాలి. ఇవి ఫస్టే ఒక అరగంట బాస్మతి రైస్ నానబెట్టేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళు వంపేసుకొని కడిగి పెట్టేసుకున్న తర్వాత అరగంట నానబెట్టి ఉంచాలి. ఇంతకుముందు మనము ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అదే గిన్నెలో ఆయిల్ ఉంటుంది కదా, సగం గిన్నెలో వాటర్ పోసుకొని అవి అందులో బిర్యానీ, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లైట్గా సాల్ట్, అంటే రైస్కు తగ్గట్టు సాల్ట్ అన్నీ వేసుకొని మొత్తం వాటర్ మసిలేలాగా చూడాలి. మసిలిన తర్వాత అందులో రైస్ వేసుకోవాలి. అది మసులుతోనే టేస్ట్ ఉంటుందండి. నీళ్ళు అనేటివి పొంగాలి, మస్తు పొంగితేనే బాగుంటుంది రైస్, లేకపోతే బాగుండదు. బిర్యానీ ఫ్లేవర్ కూడా రైస్కి పట్టాలంటే వాటర్ ఇలా బాయిల్ అవ్వాలంతే. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక 1 మినిట్కి రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత అది 75%, అంటే మనకి అన్నం అనేది ఇలా విరగ్గొడితే విరిగిపోవాలి. మీరు చూడొచ్చు, ఒక 2 పొంగులు వచ్చిందంటే విరగ్గొడితే విరిగిపోతుంది అన్నం. ఇలా వచ్చేసిందంటే ఆడికి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వాటర్ అనేది సపరేట్ చేసేసుకొని అన్నం ఉంచుకోవాలి. పక్కన మరో పెద్ద గిన్నె ఉంటుంది కదా, అందులో చికెన్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, బగారాకు, బగారా పువ్వు, ఉప్పు, కారం, మసాలా, పసుపు, పెరుగు, ఆయిల్, పుదీనా, కొత్తిమీర, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న దాంట్లో 2 అవర్స్ తర్వాత రైస్ వేసుకోవాలి. ఫస్ట్ అదే బాండీలో రైస్ వేసుకొని అందులో కొత్తిమీర, ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ 1 లేయర్ మళ్ళీ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్, మళ్ళీ పుదీనా, కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ రైస్ వేసుకోవాలి. మొత్తం ఎంత ఉంటే రైస్ అంతా వేసేసుకోవాలి కంప్లీట్. వేసుకున్న తర్వాత పైన మొత్తం ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర మొత్తం చల్లేసుకోవాలి. మీదికెళ్ళి ఒక లెమన్ ఉంటే హాఫ్ లెమన్ పిండేసుకోవచ్చు. నాకెందుకో పెద్దగా నచ్చలేదు, అందుకే వేయలేదు నేను. తర్వాత ఫుడ్ కలర్ మాత్రం వేశాను, ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టపడతారని ఫుడ్ కలర్ వేసా. నా దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంది, అదే వేసాను. తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం. నేను ఆల్రెడీ ఆయిల్ బాగా అయిందని చెప్పేసి నేను ఆయిల్ వేయలేదు. క్యాప్కి అంతా గోధుమ పిండి లేకపోతే మైదా పిండి ముద్దలాగా చేసుకొని క్యాప్ మొత్తం చుట్టూరంగా పెట్టేసుకొని బోర్లించాలి. బియ్యపిండి పెట్టుకోవద్దండి, అది పగిలిపోతుంది. అందులోకెళ్ళి హెయిర్ లీక్ అవుతుందండి, గాలి వస్తుంది కాబట్టి దమ్ పట్టదు. తర్వాత అది కింద ఫస్ట్ అది పెట్టేసుకోవాలి, పెంక పెట్టేసుకొని దానిపైన గిన్నె పెట్టేసి అరగంట 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత గంట పాటు లో ఫ్లేమ్లో పెట్టాలి ఖచ్చితంగా, అంతే. ఆ తర్వాత చూస్తే
ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. బంద్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా అయిందో నాటుకోడి బిర్యానీ.